elections kosam 454 total number of contesting candidates are there. Assembly elections ki వచ్చేసరికి 2387 total candidates are there. Now before that, because ఈ మధ్యలో 25th తర్వాత మనకు ఓటర్ లిస్ట్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది, ఫ్రీజ్ అయింది. ఆ ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ అయిన దీని ఫిగర్ ప్రకారం on the day of freezing, that is on 25th of April, we had the total 4,13,33,000 voters. దాంట్లో 2,02,00,000 మేల్, తర్వాత 2,10,00,000 ఫీమేల్ ఓటర్స్ ఆర్ దేర్. దీంతో పాటు మనకు సర్వీస్ ఓటర్స్ కూడా ఉన్నారు, 65,707 సర్వీస్ ఓటర్స్. సో ఫైనల్ ఈ అంతా సర్వీస్ ఓటర్స్, మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్ అంతా కలిపి 4,14,01,887 voters are there who are going to participate in the polling process on 13th of May. When we మనము ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు, అంటే జనవరి 2024 22nd జనవరి 2024కి మనము ఫైనల్ రోల్ పబ్లిష్ చేశాము. ఆ టైంకి దెర్ వర్ 4,08,00,000 ఓటర్స్. నౌ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్, అంటే జనవరి 22nd నుంచి ఈరోజు ఏప్రిల్ 25th వరకు డిఫరెన్స్ ఈజ్ 5,94,000 ఓట్స్ పెరిగింది. సో నౌ దిస్ ఈజ్ ద ఫైనల్ ఓటర్ లిస్ట్. మనము పార్టీస్కి మొత్తం లిస్ట్ ఇస్తాము మన స్టేట్ ఆఫీస్ నుంచి. తర్వాత ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ప్రతి క్యాండిడేట్కి ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి, లెజిస్లేటివ్ కాన్స్టిట్యుయెన్సీ తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్టోరల్ రోల్ ప్రతి ఎలక్టర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది 6వ లెవెల్లో చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది. లాస్ట్ టైం మేము చెప్పినప్పుడు 46,165 పోలింగ్ స్టేషన్స్ వర్ దేర్. దీని తర్వాత మళ్ళీ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్, అంటే ప్రతి వెనెవర్ ద పోలింగ్ స్టేషన్లో ఓటర్ సంఖ్య 1,500 కింద పైకి వెళ్తే దీన్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేసేసి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనం ఎలక్షన్ కమిషన్కి పంపించిన ప్రపోజల్ ప్రకారం 224 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ప్రపోజల్ పంపించడం జరిగింది. సో ఫైనల్ ఫిగర్, అంటే ఫైనల్ ఫిగర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ రోజుకి ఫర్ విచ్ విల్ బీ యూటిలైజ్డ్ ఫర్ ద అప్కమింగ్ ఎలక్షన్ ఇస్ 46,389 పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ చేయడం జరుగుతుంది. దెన్ మిగతా ఇష్యూస్కి వస్తే నా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో కూడా జస్ట్ టు బ్రీఫ్ యూ, మీకు నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ టు బ్రీఫ్ యూ, వీ హ్యావ్ 864 FIRs, అంటే ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్. అంటే ఇది లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకోకపోవడం, లేదా ఏదో వయలెన్స్ జరగడం, ఇర్రెగ్యులర్ మీటింగ్ చేయడం, ఇండ్యూస్మెంట్, అంతా కలిపి 864 FIRs మేము ఫైల్ చేయడం జరిగింది. తర్వాత సీజర్లో 9,000 కేసెస్ ఆఫ్ సీజర్, 9,000 కేసెస్ ఆఫ్ సీజర్లో కూడా FIR చేయడం జరిగింది. సి విజిల్ కింద మనకు 16,345 కంప్లైంట్స్ ఈ రోజు దాకా, అంటే ఈరోజు లేటెస్ట్ ఫిగర్ ప్రకారం 16,000 కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ 16,000 కంప్లైంట్స్లో ఇంతకుముందు మోస్ట్లీ పోస్టర్స్ ఇవన్నీ 5,700 వరకు ఉండేది. తర్వాత వెహికల్ సంబంధించి 220, మనీ డిస్ట్రిబ్యూషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా 200 కంప్లైంట్స్, రిలీజియస్ అపీల్ సంబంధించి 109 కంప్లైంట్స్. ఇట్లా టోటల్ 16,349 కంప్లైంట్స్లో 10,403 కంప్లైంట్స్ వర్ ఫౌండ్ టు బి కరెక్ట్ అండ్ వెరిఫైడ్ అండ్ యాక్షన్ వాజ్ టేకెన్. కొన్ని వయలెన్స్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఆ వయలెన్స్ ఇన్సిడెంట్స్లో కూడా దేవర్ యాజ్ రిపోర్టెడ్ బై పోలీస్ 2 deaths హ్యావ్ హ్యాపెండ్ అండ్ 156 ఇంజరీస్. చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నా స్టాటిక్ చెక్ పోస్ట్ని కూడా మనం పెట్టడం జరిగింది. సో యాజ్ ఐ టోల్డ్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ 150 ఉన్నాయి. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇది జస్ట్ కరెక్ట్ దట్ థింగ్, దిస్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్
అచ్చా ఇంట్రా స్టేట్ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ 181, ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ మనకు 634, తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ కూడా ఇప్పుడు 626 యాడ్ అయినాయి. ఈరోజు దాకా అంటే ఈరోజే మనం 200 crores క్రాస్ అయ్యాము సీజర్స్లో. 203 crores ఫిగర్ వచ్చింది ఇప్పుడు. దాంట్లో 47 crore క్యాష్ ఉంది, లిక్కర్ 28 crores, డ్రగ్స్ 3.6 crores, ప్రీషియస్ మెటల్స్ 105 crores, తర్వాత అదర్ ఐటమ్స్లో 14 కోట్లు. సో టోటల్ 203 కోట్లు సంబంధించి సీజర్ 16 మార్చ్ అంటే అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా చేయడం జరిగింది. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, 1 జనవరి నుంచి యాక్చువల్లీ జనవరి నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత నుంచి మనం స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి అనౌన్స్మెంట్ దాకా 179 crores, తర్వాత అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా 203 crores. సో ఆల్మోస్ట్ 382 crores total seizure this year we have seizure చేయడం జరిగింది. Now, as I said, number of polling stations 46,389, critical polling stations, vulnerable polling station ఇది కూడా పూర్తి అయిపోయింది ప్రాసెస్. సో 12,438 critical polling stations ఉన్నాయి. కానీ వెబ్కాస్టింగ్ మనము ఈ ఎలక్షన్స్లో మినిమం 50% వీ హ్యావ్ టోల్డ్, బట్ దెన్ అగైన్ జిల్లాల్లో ఉన్న పరిస్థితి, తర్వాత వాళ్ళ కలెక్టర్ ద్వారా చేసిన రిక్వెస్ట్ని బట్టి, సో టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వేర్ వెబ్కాస్టింగ్ విల్ బి డన్ ఈజ్ 29,897. అంటే సుమారుగా 64% పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్కాస్టింగ్ చేస్తాము. Now, apart from this thing, last almost 1 month నుంచి మన స్టేట్ అబ్జర్వర్స్ కూడా మన స్టేట్కి రావడం జరిగింది. ఆ స్టేట్ అబ్జర్వర్స్ ఆల్సో వైల్ దే వర్ గోయింగ్ అరౌండ్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ దెన్ వైల్ దేర్ స్టే హియర్, దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ దే సెడ్ దే షుడ్ బి 100% వెబ్కాస్టింగ్ చేయాలి. అంటే కొన్ని జిల్లాల్లో కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, తర్వాత అప్రిహెన్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి 14 కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళ రికమెండేషన్, స్టేట్ అబ్జర్వర్ రికమెండేషన్ ప్రకారం పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ చేయాలి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకురపాడు, మళ్ళీ ప్రకాశంలో ఒంగోలు, నంద్యాలలో ఆలగడ్డ, తిరుపతిలో తిరుపతి అండ్ చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్, చిత్తూరులో పొంగునూరు, పలంనేరు, అన్నమయ్య డిస్టిక్లో పీలేరు, రాయచోటి, తంబలపల్లి. సో వాళ్ళ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మేము ఈ 14 కాన్స్టిట్యుయెన్సీలో పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ వీ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్, వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. Second thing is that they have also today only I have issued proceeding. The other instruction by state observer is that apart from 100% webcasting, akkada ekwa number lo CAPF forces, central forces ni kuda ee area lo pettali. So these are the special instructions today issued as after discussion with our state observers. Now as I said, apart from that, ఓవరాల్ కూడా ఈసారి 64% ఉండదు. ఇది ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా పెరుగుతుంది. నా ఇంకొక ఇష్యూ, ముఖ్యమైన ఇష్యూ ఈసారి ఎలక్షన్స్లో వస్తుందంటే ద వెదర్ ఈజ్ వెరీ హార్ష్. చాలా 44-45 degrees టెంపరేచర్ ఉంది. సో ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి హీట్ వేవ్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెడికల్ ఫెసిలిటీస్తో మామూలుగా ఉంటుంది అక్కడ. దీంతోపాటు మన ప్రిడిక్షన్స్ని బట్టి పోలింగ్ స్టేషన్లో షామియానాలు, టెంట్, డ్రింకింగ్ వాటర్, అంబ్రెలాలు, కుర్చీలు ఇది అరేంజ్మెంట్ చేయడం కోసం సెపరేట్గా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. ఫ్యాన్ ఇఫ్ రిక్వైర్డ్, కూలర్. దెన్ పోలింగ్ స్టేషన్ స్టాఫ్ని కూడా ట్రైనింగ్ టైంలో సెన్సిటైజ్ చేయడం, అక్కడ ఎట్లాంటి ప్రాబ్లం ఎక్కడైనా వస్తే ఏం చేయాలి. తర్వాత వేరియస్ ఛానల్స్ ద్వారా కూడా మనం నెక్స్ట్ వీక్ నుంచి వేరియస్ ఛానల్స్ ద్వారా కూడా
ఓటర్స్ని అక్కడ పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి టు సేవ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ దిస్ హీట్ అండ్ హై టెంపరేచర్ కండిషన్. సో అవర్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కలెక్టర్స్కి ఆల్రెడీ మేము చెప్పాము, మెడికల్ కిట్ అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టడం జరుగుతుంది, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, తర్వాత ప్యాంప్లెట్స్ ఒకటి ఇస్తాము, హీట్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి, అండ్ దెన్ వెట్ టవల్స్. ఇవన్నీ కలెక్టర్ లెవెల్లో, డిఈఓ లెవెల్లో అక్కడ లోకల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ విల్ బి డన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ పీడబ్ల్యూడి అంటే మన స్పెషలీ ఏబుల్డ్ పర్సన్ కోసం కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ కోసం ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ద్వారా వాళ్ళ అక్కడ వచ్చినప్పుడు పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు టు ప్రొవైడ్ దెమ్ హెల్ప్. ఎలక్టర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నప్పుడు సక్షమ్ యాప్ ద్వారా వాళ్ళ రిక్వైర్మెంట్ని ముందుగా మనకు చెప్పొచ్చు. సీనియర్ సిటిజన్స్ తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ కోసం సెపరేట్ క్యూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ చైర్స్, షామియానా, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అరేంజ్డ్. నౌ దీస్ ఆర్ ద బేసిక్ అరేంజ్మెంట్స్. నౌ ఇప్పుడు వన్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ విచ్ హెస్ కమ్ ఇస్ దట్ నౌ 12D అంటే హోమ్ ఓటింగ్ కోసం మనము ఇంటికి వెళ్ళి, అంటే 16th తర్వాత, 16th అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్, 16th నుంచి 22nd వరకు మేము 12D ఫామ్ 12D ఫామ్ అంటే హోమ్ ఓటింగ్ ఎవరికి కావాలని 85+ తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్ ఎవరైనా ఉంటే ప్రతి మనిషి దగ్గర ఫిజికల్గా వెళ్ళడం జరిగింది. సో మనకు 2,11,000 85+ తర్వాత ఆల్మోస్ట్ 5,17,000 స్పెషలీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, మార్క్డ్ పర్సన్స్. సో వాళ్ళ దగ్గర ప్రతి మనిషి దగ్గర, ప్రతి ఓటర్ దగ్గర టీం వెళ్ళేసి వాళ్ళకి ఫామ్ 12D ఇచ్చే, ఫామ్ 12Dలోని వాళ్ళ కన్సెంట్ లేదా నో కన్సెంట్ అంటే దే డూ నాట్ ఆప్షన్ ఎస్ ఆర్ నో అడగడం జరిగింది. అడిగిన తర్వాత వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళ ఫోటో తీసేసి ఆ ఆధారాలతో ఆర్ఓకి కన్సర్న్ బిఎల్ఓ తర్వాత సెక్టర్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 7,28,000 such total voters, only 28,500 voters have given option to come for home vote, to opt for home voting. So this percentage anta avutundi, 3%. So this is only 3% of the voters among 7,28,000 voters who had the option of home voting. They have exercised their option to go for home voting. So this is a sort of positive sign also, because everybody wants to participate in this festival of democracy. They want to come and vote in the polling station. That is one thing. Second thing, essential services kinda manaku 31,705 people. అంటే దీంట్లో ఫైర్ సర్వీసెస్, రకరకాల సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సో 31,000 people have given their option for voting under the category of essential services. సో వాళ్ళ కోసం సెపరేట్గా మేము విల్ ఆర్గనైజ్ ఏ voting through postal ballot. Apart from this thing, as I said that ఈ హోమ్ ఓటింగ్ ప్రాసెస్ ఈరోజు కొన్ని జిల్లాల్లో యాక్చువల్లీ మనకు 1 day కొద్దిగా డిలే అయింది బికాస్ ఆఫ్ ద హైకోర్ట్ కేస్ వలన కొద్దిగా డిలే అయింది. కానీ నిన్న రాత్రి 7A అంతా ఫైనలైజ్ చేసేసి కమిషన్ ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే కమిషన్ ఏం ఆర్డర్, బికాజ్ ఫస్ట్ ద కేస్ ఆఫ్ జనసేన పార్టీ వెంట్ టు హైకోర్ట్ లో కమిషన్ ఫైల్డ్ yesterday morning they filed a order. Order prakaram wherever Jansena party has fielded their candidates in parliamentary constituency ante Machilipatnam and Kakinada, akkada unna corresponding assembly constituencies lo evariki kuda this gaaju glass symbol or glass tumbler symbol evariki ivakodudu independent candidates ki. తర్వాత wherever Jansena has fielded their candidates or contesting in the assembly constituency, దీనికి కరస్పాండింగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి కూడా ఈ గాజు గ్లాస్ ఇండిపెండెంట్కి రిజిస్టర్డ్
రిజిస్టర్డ్ పార్టీస్కి, అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి అది ఇవ్వకూడదు. సో దీనివలన నిన్న కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని ప్లేసెస్లో వీ హ్యాడ్ టు చేంజ్ ద సింబల్ ఆఫ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇది 7 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అంటే 15 సీట్స్లో 15 అసెంబ్లీ తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఇది చేంజ్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చిన తర్వాత కన్సర్న్ క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చి పిలిచి వాళ్ళ సెకండ్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ తయారైంది ఆ 15 ప్లేసెస్ సంబంధించి ఇక్కడ పంపించడం జరిగింది. తర్వాత నిన్న నైట్ వీ హ్యావ్ ఇష్యూడ్ ద 7A గజెట్ నోటిఫికేషన్ మేము ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మనకు ఇంతకుముందు ఐ టోల్డ్ దట్ దేర్ ఆర్ 67,000 సర్వీస్ ఓటర్స్. ఇప్పుడు కొత్త పద్ధతి ప్రకారం 67,000 అందరూ సర్వీస్ ఓటర్స్కి ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ వెళ్తాయి. ఇవన్నీ కూడా రాత్రి వెళ్ళిపోయింది. నా మార్నింగ్ నుంచి కొన్ని జిల్లాలు హూ ఆర్ రెడీ, who got their postal ballots printed in time, mostly all those places where this issue was not there, they have started home voting కూడా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది. సో మనకు లాస్ట్ టైం కూడా ఐ టోల్డ్ యూ ద షెడ్యూల్ ఆఫ్ హోమ్ ఓటింగ్. దీని ప్రకారం ఈరోజు కొంతమంది మళ్ళీ యాజ్ పర్ షెడ్యూల్ 26 జిల్లాల్లో వాళ్ళ షెడ్యూల్ని బట్టి బై 8th దే విల్ కంప్లీట్ ద హోమ్ ఓటింగ్ ప్రాసెస్. మళ్ళీ 5th నుంచి ఓటర్ ఫెసిలిటేషన్ అంటే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్కి కూడా తర్వాత ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి కూడా ఆ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ బై 8th దే విల్ కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ హోమ్ ఓటింగ్, విల్ కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ voting by officials or employees on duty and voting of essential services persons also. So but as I said, total number of candidates మనకు చాలా కొన్ని ఏరియాస్లో చాలా ఎక్కువ వచ్చారు. దీనివల్ల నంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి చూస్తే విశాఖపట్నంలో 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. బికాజ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ హ్యాస్ గాన్ బియాండ్ 32 కాబట్టి నెంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. నౌ విశాఖపట్నంలో 33 క్యాండిడేట్స్ ఉన్నారు. సో 31 క్యాండిడేట్ వరకు 2, తర్వాత 31 తర్వాత క్యాండిడేట్స్ ఉంటే 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. సో పార్లమెంట్లో విశాఖపట్నంలో 3, విశాఖపట్నం తర్వాత 10 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో 2 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. సో ఇన్ 11 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ వీ విల్ బీ యూజింగ్ మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్. ఏసీ విషయానికి వస్తే మనకు 2 చోట్ల 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. దీస్ ఆర్ మంగళగిరి అండ్ తిరుపతి. సో మంగళగిరిలో మనకు తిరుపతిలో మనకు 46 క్యాండిడేట్స్ ఉన్నారు ఇప్పుడు. అండ్ తిరుపతి ఎంత అండ్ జస్ట్ చెక్. సో మంగళగిరి అండ్ తిరుపతి వీ విల్ బీ రిక్వైరింగ్ మోర్ దెన్ అంటే 3 బ్యాలెట్ యూనిట్స్ ఈచ్ అండ్ 40. Number of candidates in Mangalgiri is 40. So 3 ballot units. And then apart from these 2 constituencies, ఇంకా 20 కాన్స్టిట్యున్సీస్లో మనకు 2 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. సో 22 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విల్ బీ యూజింగ్ మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్. దీనివల్ల సడన్గా మన బ్యాలెట్ యూనిట్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొద్దిగా ఎక్కువ బ్యాలెట్ యూనిట్ ఉండేది. బట్ అంతా క్యాల్కులేట్ చేసిన తర్వాత 15,000 ఎక్స్ట్రా బ్యాలెట్ యూనిట్స్ బెంగళూరు నుంచి నిన్న రాత్రి తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఈ 15,000 బ్యాలెట్ యూనిట్స్ 6 జిల్లాలకి మనం పంపించాము. వెరీ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ వాజ్ దేర్. అండ్ దెన్ అక్కడ మళ్ళీ ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఇవన్నీ ప్రాసెస్ మొదలవుతుంది ఇప్పుడు. సో దెన్ వెన్ వీ కమ్ టు ఎలక్షన్ అబ్జర్వర్స్, అడ్వర్టీజ్మెంట్
మనకు ఎంసీఎంసీ కమిటీ ప్రీ సర్టిఫికేషన్ కమిటీ దగ్గర ప్రతి పార్టీ దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ప్రీ సర్టిఫికేషన్ కింద 591 అడ్వర్టైజ్మెంట్స్ని మేము సర్టిఫికేట్ ఇచ్చి క్లియర్ చేయడం జరిగింది. తర్వాత 86 అడ్వర్టైజ్మెంట్ రిజెక్ట్ చేయడం జరిగింది. మనకు there are 3 స్పెషల్ అబ్జర్వర్స్, స్టేట్ అబ్జర్వర్స్, దెన్ 50 జనరల్ అబ్జర్వర్లు, 25 పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, 50 అసెంబ్లీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, all have come and all are now placed and they are observing the process of elections. So this is from my side. Now, any questions and all those things? Achha, 1 minute. One more thing I just wanted to tell you is that this time we had ప్రతిసారి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే క్యాండిడేట్స్ మళ్ళీ మాకు సెక్యూరిటీ కావాలి ఇవ్వండి ఈ పిటిషన్స్ పెడుతూ ఉంటారు. సో దేర్ వాజ్ నో ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు దీస్ థింగ్స్. సో దిస్ టైమ్ వాట్ వీ డెడ్ ఆఫ్టర్ టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ద స్పెషల్ స్టేట్ అబ్జర్వర్ అండ్ పోలీస్ అబ్జర్వర్, మేము నిన్న రాత్రికి మొత్తం ఫైనలైజ్డ్ లిస్ట్, అంటే మనకు ఉన్న 454 పార్లమెంట్ క్యాండిడేట్స్, ఫైనల్ క్యాండిడేట్స్, 2300 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్, వాళ్ళ మొత్తం లిస్ట్ వీ హ్యాడ్ సెండ్ ఇట్ టు డీజీపీ అండ్ ఏడీజీపీ ఇంటెలిజెన్స్, అండ్ వీ ఆస్క్ దెమ్ టు go through the security assessment of all these 2,800 people, including PC and MC candidates, and then to give security recommendations. Ippude icheste all those people will start getting security as per their threat perception. Because everybody cannot be given. Election Commission guidelines prakaram candidates sambandhinchi threat perception ni assess chesesi and by police and by intelligence department, then only they should be given security. So final ga vallu ichina ee roju we have received the report, and ee report prakaram 374 MLA candidates tarvata 64 MP candidates ki security ivvadaniki as per threat perception report recommendation ivvadam jarugutundi. వాళ్ళని రేపటి నుంచి ఈ రిపోర్ట్ ప్రకారం they will be given security. So this is the first time we have done a comprehensive analysis of the security requirement of the candidates. Yes, ippudu adagandi Rao. Is there any option the EC guidelines to give a reserved symbol for Janasena party, sir? Yes. What are the guidelines different? I'll tell you. The symbol which was initially given to Janasena party or any other party, any registered party can apply for a common symbol. So what they will apply to the commission is that నేను ఈ 175 కాన్స్టిట్యున్సీస్లో లేదా 50 కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేస్తాను, నాకు బికాస్ లార్జ్ స్కేల్లో చేస్తున్నా కాబట్టి నాకు కామన్ సింబల్ ఇవ్వండి, బికాస్ దాట్ విల్ ఫెసిలిటేట్ మీ ఇన్ గివింగ్ ప్రాపర్గా పబ్లిసిటీ చేయడానికి అవకాశం నాకు ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అంతా డీటెయిల్స్ అన్నీ చూసుకొని దే ఇష్యూ ఆర్డర్, అలాట్మెంట్ ఆర్డర్. సో దిస్ ఈజ్ డన్ అండర్ సింబల్ ఆర్డర్ 10B. ఆ 10B కింద కామన్ సింబల్ అలాట్మెంట్ ఇచ్చేసి లాస్ట్ పేరాలో వాళ్ళు ఏం రాస్తారంటే, ఇఫ్ యూ డు నాట్ ఫీల్డ్ యువర్ క్యాండిడేట్స్ ఇన్ దిస్ ప్లేస్, మీరు 175 అడిగారు కానీ మీరు పెట్టింది 50 సీట్లోనే మీరు క్యాండిడేట్ పెట్టారు, మీరు పెట్టని పరిస్థితిలో దిస్ సింబల్ బికమ్ ఏ ఫ్రీ సింబల్ అండ్ ఇట్ క్యాన్ బి గివెన్ టు ఎనీబడి. దిస్ ఈస్ ద రూల్. బట్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో హ్యాజ్ ఏ స్పెషల్ పవర్స్. యూ నో కాన్స్టిట్యూషన్ కింద వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉన్నాయి. ఇఫ్ ఎనీ డిఫికల్టీ రైజెస్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ యాజ్ పర్ సేమ్ సింబల్ ఆర్డర్, సింబల్ ఆర్డర్ నెంబర్ 18, దీని ప్రకారం ఎక్కడైనా కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ వస్తే లేకపోతే డిఫికల్టీ వస్తే దే కెన్ గివ్ ఏ స్పెషల్ ఆర్డర్. సో వాట్ దే డిడ్, వాట్ జనసేన ఆస్క్డ్ వాస్ దట్ మేము వీఆర్ గోయింగ్ ఫర్ అన్ అలయన్స్. అలయన్స్కి వెళ్ళినప్పుడు ఇఫ్ నేను అలయన్స్ పోటీ చేసినప్పుడు అదే ప్లేస్లో ఇఫ్ సంబడి ఎల్స్
గివ్స్ ద సేమ్ సింబల్, దెన్ నాకు ప్రాబ్లం వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, జనాలకి కన్ఫ్యూజన్ వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఇష్యూ చూడండి, కాకినాడలో ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు, ఎంపీ క్యాండిడేట్ జనసేన పార్టీ, గాజు గ్లాస్ సింబల్. ఇటువైపు దెర్ ఆర్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో గాజు గ్లాసెస్ విత్ ఇండిపెండెంట్. సో నేను ఓట్ చేసి వచ్చినప్పుడు గాజు గ్లాస్ ఇటు ఉంటుంది, గాజు గ్లాస్ అటు కూడా ఉంటుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. సో వెన్ దే అప్లైడ్ టు ద కమిషన్, దెన్ కమిషన్ గేవ్ ఎ డిసిషన్ దట్ టు డూ అవే విత్ దిస్ ఆర్ విత్ కన్ఫ్యూజన్ విచ్ మే క్రియేట్, వెరెవర్ జనసేన హ్యాస్ బీన్ గివెన్ పార్లమెంట్ సీట్ అక్కడ కరస్పాండింగ్ అసెంబ్లీ సీట్లో ఎవరికి ఇవ్వకూడదు, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుంది. దిస్ విల్ బికమ్ ఏ ఓటర్స్ కోసం ఇబ్బంది అవుతుంది. సో అది చూసుకొని ఎలక్షన్ కమిషన్ గేవ్ అన్ ఆర్డర్ అండ్ దెన్ గేవ్ yesterday we received the order and we have implemented that order. So this is the rule. స్టేట్ వైడ్ కూడా అలా చేయొచ్చు కదా సార్, అంటే పర్టికులర్ ఆ కాన్స్టిట్యున్సీ ఇస్తే కాకుండా ఆ ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు స్టేట్ వైడ్ కూడా ఉండొచ్చు కదా సార్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా అంటే అన్ని 135 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అని Commission always gives the order or after assessing the requirement under the representation which is given. So they had taken a decision after assessing the whole situation. heads to the APC on today to provide the reserve symbol for Janasena party. But మళ్ళీ చెప్పండి, I didn't. He has to file a case against the symbol Ha. at APC to provide the reserve symbol for Janasena. Anyway, because it is in the court, so I cannot give any comment. But we will file our election commission వాళ్ళ affidavit అని ఫైల్ చేస్తుంది. సార్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రెగ్యులర్గా ఇష్యూ లాస్ట్ మంత్ అయింది, ఈ మంత్ కూడా సేమ్, అంటే ఈసీ ఆర్డర్ డీబీటీ అని చెప్తుంది, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఎందుకు డోర్ టు డోర్ The point here is that now let us not repeat the same issue again and again. Election Commission had already taken a decision on 30th of April saying that preferably DBT or through other mode. So last time DBT was not done. There were complaints that lot of people suffered. That thing, complaints commission ki velnayi. So commission ఈసారి మళ్ళీ రీఅటరేట్ చేసింది, మళ్ళీ చెప్పింది మేము లాస్ట్ టైం ఇలా చెప్పాము, మీరు అదే ఫాలో అవ్వండి. సో లాస్ట్ టైం బికాస్ దే సెడ్ ప్రిఫరబుల్లీ, కాబట్టి డీబీటీ దే సెడ్ దట్ వీల్ గో ఫర్ డీబీటీ అండ్ దెన్ ఎవరికి అకౌంట్స్ లేవు వాళ్ళకి ఫిజికల్గా. సో దట్ ఇష్యూ ఈజ్ ఏ సెటిల్డ్ ఇష్యూ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. పొలిటికలీ ఐ కెనాట్ మేక్ ఎనీ స్టేట్మెంట్ ఆన్. ఇన్కన్వీనియన్స్ చాలా ఎక్కువ అవుతుంది కదా సార్. No, this I will not make any statement on that point. Regarding the 6% vote share and 2 assembly constituencies for a registered party, what are the guidelines? Mali, you repeat it. 6% vote share and 2 assembly constituencies has to be won earlier elections. What is the guidelines given by the? No, you what type of question you are asking? Please do it very clearly. Janasena is not a registered party, sir. Ha. So they cannot demand for the reserve symbol. Reserve Jansena has never been given a reserve symbol. Jansena was given a common symbol. Reservation is different. Reservation is always for a recognized party. Jansena is a registered party. So they were given a common symbol. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడంలో చాలా డిలే జరిగింది. అంటే ఓపీఓస్ కొంతమంది నిన్న కొంతమంది డ్యూటీస్ వేశారు, వాళ్ళకి వెంటనే చేసుకోండి. No, what happened is that ఇనీషియల్గా మేము పిఓ ఏపీఓ ఓపీఓ అపాయింట్ చేసినప్పుడు దేర్ వాజ్ సమ్ గ్యాప్. అంటే మనకు 120% కావాలి. 120% అంటే ఆల్మోస్ట్ 3,30,000 మనుషులు కావాలి మనం. వీ హ్యాడ్ ఓన్లీ 104% ఓన్లీ. సో దేర్ వాజ్ అ గ్యాప్ ఆఫ్ 16%. ఆ గ్యాప్ రావడం వలన మేము ఎలక్షన్ కమిషన్తో స్పెషల్ రిక్వెస్ట్ చేసాం, అంటే మీరు అంగన్వాడీ వర్కర్స్ని అలౌ చేయండి, కాంట్రాక్ట్ వర్కర్స్ని అలౌ చేయండి. అక్కడి నుంచి క్లారిఫికేషన్ వచ్చేసరికి 25th, 26th అయిపోయింది. సో ఇనీషియలీ అవర్ థింగ్ వాజ్ దట్ వీ విల్ క్లోజ్ ఇట్ బై 26th. కానీ ఇది కొద్దిగా లేట్ వచ్చింది, కాబట్టి లేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ స్లైడ్ అవుతాయి. సో లేట్ వచ్చింది, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, మళ్ళీ ఫామ్ 12 ఇచ్చారు, ఫామ్ 12 మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. సో ఇట్ టుక్ సమ్ టైమ్, బట్ ఐ థింక్ ఇన్ మోస్ట్ ఆఫ్ ప్లేసెస్ ఎక్సెప్ట్ సమ్ ఫ్యూ కంప్లైంట్స్ ఇట్ ఈస్ రెక్టిఫైడ్. డిఏలో నెక్స్ట్ ఆంధ్ర లయల్ అది మా దృష్టికి వచ్చింది.
I can assure you on behalf of Election Commission, even if it is delayed, and if we have sufficient time, for example, ఒకసారి పోస్టల్ బ్యాలెట్ పీరియడ్ అయిపోతే మనం ఏం చేయలేము, బట్ దట్ ఇఫ్ దే కమ్, ఈవెన్ ఇఫ్ సంబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్, ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్, దే విల్ రిక్వెస్ట్, వీ విల్ ఆన్ ద సేమ్ డే వీ విల్ గివ్ ఇట్ టు దెమ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ లెఫ్ట్ అవుట్. అంటే ఇప్పుడు బికాజ్ ఇట్ ఈస్ నౌ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంది, సో టుడే ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు గివ్ యువర్ ఫిగర్, బట్ యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ ఎంప్లాయిడ్ 3,30,000 పర్సన్స్ని మనం పోలింగ్ కోసం డిప్లాయ్ చేసాము, కాబట్టి ఇంతమంది ఉంటే 100% అయినట్టు. మనకు ఆల్రెడీ 1 lakh టోటల్ ఎంత ఉంది, 43,000. సో నౌ వీ వుడ్ బి యూజింగ్ బ్యాలెట్ యూనిట్స్ 1,60,000 బ్యాలెట్ యూనిట్స్ వాడతాం. బికాస్ పార్లమెంట్ ఓటింగ్ సెపరేట్ జరుగుతుంది, సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ పార్లమెంట్ ప్రకారం అక్కడ బ్యాలెట్స్ ఉంటాయి. అసెంబ్లీలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో ఆ నంబర్ డిఫరెంట్ ఉంటుంది, సో ఇట్ విల్ డిఫర్. అసెంబ్లీ ఈజ్ ఎ డిఫరెంట్ ఎలక్షన్, పార్లమెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎలక్షన్. సో పార్లమెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంట్లో విశాఖపట్నంలో 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంది, బికాజ్ అక్కడ 33 క్యాండిడేట్స్ ఉన్నారు. కానీ విశాఖపట్నంలో మళ్ళీ 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి క్యాండిడేట్ సెపరేట్గా ఉంటారు, అక్కడ నంబర్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో నంబర్ ఆఫ్ the ballot which is there on the ballot unit of parliament will be different than the ballot unit in the assembly. 16, 15 కాదు, 16 plus 16 plus 2 plus 1 plus 1 and nota. సార్ లిక్కర్ డబ్స్ చాలా చోట్ల హా. ఉన్నాయి సార్, కానీ గోవా నుండి ఇక్కడ నుండి వస్తుంది. ఇంకా సరైన ఉద్దేశంలో వాటి మీద రైట్స్ అంటే లిక్కర్ డంప్స్ మనం మెయిన్లీ గోవా నుంచి వచ్చింది డిటెక్ట్ చేయడం జరిగింది. సో అది నెల్లూరులో, కోనసీమలో, కాకినాడలో చాలా చోట్ల వచ్చింది. సో దీనికి సంబంధించి SCB has also identified some 2 people from, basically I think they're from Hyderabad. So 2-3 people have been identified, దీని వెనుక ఉన్న వాళ్ళు. సో వాళ్ళ దే ఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై చేశారు, దే ఆర్ ట్రయింగ్ టు క్యాచ్ దోస్ పీపుల్. బట్ రెగ్యులర్గా వీఆర్ సీయింగ్ దట్ దిస్ గోవా లిక్కర్, ఒక చోట్ల హర్యానా లిక్కర్ కూడా ఉంది, తర్వాత పాండిచేరి నుంచి కూడా, యానాం నుంచి కూడా కొన్ని వచ్చింది, తెలంగాణ నుంచి కూడా పట్టుకున్నారు. యాక్చువల్లీ వెరీ రెగ్యులర్లీ చాలా చోట్ల పట్టుకుంటున్నారు. వీ షుడ్ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్. నౌ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐడెంటిఫై కొంతమందిని చేశారు, దే ఆర్ ట్రైంగ్ టు క్యాచ్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ మేము ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి, తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి కూడా గోవా డీజీపీ సిఎస్కి అండ్ హర్యానా డీజీపీ సిఎస్కి కూడా పంపించడం జరిగింది. సో దట్ ఆ లెవెల్లో మానిటర్ చేసేసి అసలు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళని డైరెక్ట్గా పట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్. అంటే ఇప్పుడు ఇన్ని చెక్ పోస్టులు, ఇన్ని దాటి అంటే వీ కాంట్ సే దట్ ఇట్ ఈస్ కమింగ్ నౌ. మోస్ట్ ప్రాబబ్లీ ముందు నుంచి డంప్ చేసి పెట్టి ఉంటారు. బట్ వెరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ వాట్ హ్యాపన్స్ దట్ ఇంటర్ స్టేట్ బార్డర్స్లో దే డూ నాట్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్, దే విల్ చెక్, ర్యాండమ్ చెకింగ్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ దే క్యాచ్ ఇట్, సమ్ టైమ్స్ ఇట్ పాసెస్ త్రూ. వాట్ ఎవర్ పాసెస్ త్రూ విల్ బీ మన ఇంటెలిజెన్స్ ద్వారా పట్టుకుంటున్నాము. అదర్వైజ్ వీ విల్ క్యాచ్ దమ్, బికాజ్ మోస్ట్ ఆఫ్ దీస్ క్యాచ్ ఆర్ నాట్, they have not been caught on road. The dump guide, so that means intelligence ద్వారానే చేసాము. సో లాస్ట్ టైం వాట్ వీ హ్యాడ్ డన్ దట్, ఇప్పుడు 2-3 days ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. దీని ప్రకారం ఒక హాట్లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో రివ్యూలో మనం ఏం డిసైడ్ చేసామంటే వీఆర్ క్యాచింగ్, బట్ ఇంకా ఉంటాయి కాబట్టి ప్రజల దగ్గర ఎక్కడైనా, if anybody has any information about that thing, excise department has given special 2 numbers.
If that information is given, it will be followed and these things. గోవా లిక్కర్ దొరికితే పోలీస్ లిక్కర్ తయారు చేసి చేశారు కేసెస్ కూడా అలాంటివి నేను ఐడెంటిఫై చేశాను 2014లో నెల్లూరులో వచ్చింది ప్రకాశం నెల్లూరు అండ్ వన్ మోర్ 13 కేసెస్ బట్ ఆ గోవా లిక్కర్ ఇక్కడ మన స్టేట్లో కాదు అరుణాచల్ వరకు వెళ్తుంది సో ఇట్ ఈస్ ఎ నేషన్ వైడ్ ప్రాబ్లమ్ సమ్ issues are there but this time as I said that lot of things we are catching which means that mana surveillance increase ayindi now we are willing also to take any information from anybody మీరు ఇవ్వండి మేము అక్కడ వెళ్ళి పట్టుకుంటాం now ఇది కాడ one more thing what we have done this time I think you should that ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ ఎఫ్ఎస్టీ యూనిట్ అంటే మామూలుగా మన ఎఫ్ఎస్టీ యూనిట్స్ ఉన్నాయి దాంట్లో ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఉంటారు మెజిస్ట్రేట్ ఉంటారు పోలీస్ వాళ్ళు ఉంటారు ప్రతి జిల్లాలో ఇప్పుడు అక్కడ పని చేస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ ఐఎస్ ఆఫీసర్ లేదా అక్కడ పీడీసీస్ ఉన్నారు సో వాళ్ళ హెడ్ పెట్టేసి ఒక డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా తయారు చేశాం ప్రతి జిల్లాలో వన్ డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ విల్ బి అండర్ ద అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ ఆర్ ద పీడీసీ దే ఆర్ చెకింగ్ ద అక్కడ డిస్టిలరీ చెక్ చేస్తున్నారు గోడౌన్స్ చెక్ చేస్తున్నారు షాప్స్ చెక్ చేస్తున్నారు బార్ చెక్ చేస్తున్నారు నిన్న కూడా ఒక బార్లో పల్నాడు డిస్ట్రిక్ట్లో ఒక బార్లో ఒక మొత్తం ట్రక్ని వాళ్ళు బార్ నుంచి షిఫ్ట్ చేస్తున్నారు బార్ కెనాట్ షిఫ్ట్ దేర్ లిక్కర్ టు సమ్ అదర్ ప్లేస్ అక్కడ పట్టుకుంటున్నారు సో చాలా లెవెల్లో చాలా ప్రొయాక్టివ్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో వీఆర్ క్యాచింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్ ఎస్ నెల్లూరులో 43 బాటిల్స్ దొరికినాయి సో ఎనీవే దట్ ఈస్ ఏ విచ్ ఇస్ రాంగ్ డన్ బై ద కన్సర్న్ పీపుల్ యాక్షన్ తీసుకుంటున్నాం మనం there is one advertisement in which this complaint has come and as inquired from my office when the advertisement was cleared at that time this symbol was told to be blood కానీ బ్లడ్ చేయకుండా చూపించారు సో వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది అండ్ దట్ అడ్వర్టైజ్మెంట్ తీసేయడం చెప్పడం జరిగింది అంటే వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ నామినేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత ఫ్రమ్ ద డే ఆఫ్ ఫైనల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత విదిన్ 5 days ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇవ్వాలి పేపర్లో ఇవ్వాలి టీవీలో ఇవ్వాలి తర్వాత 5th నుంచి 9th డే సెకండ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి 9th నుంచి ఫైనల్ డే వరకు థర్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి సో ఇంకా మన ఫైనల్ రోజుకి ఇంకా 1 or 2 days టైం ఉన్నాయి సో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి మేము రిపోర్ట్ కలెక్ట్ చేస్తున్నాము కలెక్ట్ చేసి కమిషన్కి పంపిస్తాం Yeah, this is the report which I have received in which they have recommend. And the intelligence department has that committee is there. A committee intelligence kinda pani chestundi. They have recommended for security for 374 MLA candidates and 64 MP candidates. Anni parties unnai. All parties. Okay, thank you.